నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ఇదంతా సినారియో దాదాపుగా 2-3 రోజులు నడుస్తూ ఉంది. ఏదైతే కాళేశ్వరం సంబంధించిన అంశం మీద కేసీఆర్కి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విచారణ ఇది కాస్త ఇప్పుడు రాజకీయాల్లో దుమారం రేపుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితని సస్పెండ్ చేయడం, దాని తర్వాత రాజీనామా చేయడం ఇదంతా నడుస్తూ ఉంది. సో ప్రస్తుతం రాజకీయాలు మొత్తం ఈ అంశం మీదనే తెరదిపుతా ఉంది. సో మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎట్లా స్పందిస్తారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎట్లా స్పందిస్తారని కూడా మాట్లాడుతా ఉన్నాం. సో ప్రస్తుతం దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అదేవిధంగా జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి కవిత రాజీనామా కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడతా ఉంది. ఏంటి, ఎట్లా స్పందిస్తారు దీనికి సంబంధించి? మరి కేసీఆర్ అంత గొప్ప వ్యక్తికి సిబిఐ నోటీసులు ఇవ్వడం ఏంది, అసలు ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? కవిత యొక్క ఇష్యూ అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య 10 ఏళ్ల పాటు తెలంగాణ దాచుకున్నటువంటి పైసలలో కుటుంబ ఆధిపత్యాల మధ్య, రాజకీయ పదవుల మధ్య వచ్చినటువంటి గొడవలు తప్ప ఈ గొడవలు తెలంగాణ రాష్ట్రానికి ఇంకో దానికి ఒరిగేది ఏం లేదు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య దోచుకున్న డబ్బుల దగ్గర వచ్చినటువంటి ఆస్తి పంచాదులు తప్ప కవిత అనేది ఎక్కడ కూడా తన యొక్క ఆమె సొంత ఎజెండాతోని కుటుంబ సభ్యుల్ని ఇచ్చేస్తా ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఎందుకంటే సంబంధం లేదని ఎందుకు అనుకుంటా ఉన్నారు? ప్రధానంగా మీ ముఖ్యమంత్రి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఫ్లైట్లలో వెళ్తా ఉన్నారు, చర్చలు జరుపుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి కావాలేదంత చెప్పిస్తున్నాడని కూడా వార్తలు నడుస్తా ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు రాజకీయ నాయకులు వివిధ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు కార్యక్రమాలలో కలుస్తుండొచ్చు, కానీ దాన్నే పెద్ద భూతత్వంలో పెట్టి కవిత కోసం ఇంకో కోసం కుట్ర పన్నాలాగా ఎట్లా అనుకుంటాం. మామూలుగా అనేక కార్యక్రమాలలో రాజకీయ నాయకులు కలుస్తుంటాం, వెళ్తుంటాం. ఇక దాన్ని మనం భూతత్వంలో పెట్టి కుట్ర చేసినట్లాగా ఇంకోలాగా అనుకుంటే ఎట్లా? నేననే అదే దాని మూర్ఖత్వానికి నిదర్శనం. మనం తెలంగాణ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల పాటు దోచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పెరిగింది, అరాచకం పెరిగింది. వాళ్ళు ఒక ప్రకృతి విధ్వంసాన్ని చేశారు కాబట్టి ప్రకృతి వాళ్ళ మెడ చుట్టూ తిరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఎక్కడ కూడా పక్క పార్టీని కానీ ఇంకోని ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాకు లేదు. ఇక్కడ కావలసిన నాయకత్వం ఉంది, కావలసిన నాయకులు మా దాంట్లో ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుకుంటాం, రాజ్యాంగ విలువల్ని కోరుకుంటాం, రాజకీయ విలువల్ని కాపాడాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన మొదటి నుంచి కూడా. రాజకీయ విలువల్ని దిగదార్చి, ప్రజాస్వామ్యాన్ని దిగదార్చి, దోపిడీని ఎంకరేజ్ చేసి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా కూని చేసి, తెలంగాణను మొత్తం కూడా దోచుకున్నటువంటి దొంగలు, ఆ దొంగల మధ్య జరుగుతున్నటువంటి పంచాది. అది తెలంగాణ ప్రజలకు కానీ, అది కాంగ్రెస్ పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ ఎక్కడ కూడా సంబంధం లేదు. అంటే కాళేశ్వరం అనేది ఆ ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి అనేది జరగలేదు, ఇది కేవలం కావాలనే కుట్రపూరితంగానే చేస్తా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. కుట్ర చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ మీద ఎందుకు ఇవన్నీ నొప్పుతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మనం చెప్పింది కాదు, అధికారులు చెప్పారు. నేషనల్ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారో వాళ్ళు చెప్పినటువంటి అనుకూలంగా ఇవాళ పీసీ ఘోష్ కమిటీ మామూలు వ్యక్తి కాదు, అతను ఒక చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి వ్యక్తి. అతను ఉన్నటువంటి పర్యవేక్షణ జరిగినటువంటి కార్యక్రమం అది. కాబట్టి ఇవాళ వాళ్ళకి చట్టపరంగా న్యాయస్థానాల మీద, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే మీరు న్యాయస్థానంలో తేల్చుకోండి. ఇవాళ మీరు కమిషన్ వచ్చి రిపోర్ట్ కాగానే మీరు కోర్టుకు వెళ్ళి మమ్మల్ని కాపాడండి అంటే మీ అవినీతి అనేది మీరే ఎందుకు భయపడుతున్నారు కదా నేను అనేది. ఇవాళ ప్రభుత్వం కమిషన్ వేసి నిగ్గు తేల్చింది, దాన్ని వాళ్ళ సిబిఐ కేసి మరింత లోతుగా విచారించాలనేది ఒక ఆలోచన చేస్తూ ఉంది. దాని మీద మీరు ఏదైనా ఉంటే సవాల్ చేసి మీ దగ్గర ఏదైనా నిలబడాలి తప్ప అసలు కమిషనే పీసీ ఘోష్ కమిషన్, కాంగ్రెస్ ఘోష్ కమిటీ లాగా మీరు మాట్లాడి అసలు ఆ కమిషనే సుధా వేస్ట్ అనేది మా వాదనే వినాలి, మేము చెప్పింది కరెక్ట్ కాదు కదా. మీ వాదన అయితే ఎందుకు కూలిపోతుంది? మరి ఏదైతే సిబిఐకి అప్పచెప్పిన కాళేశ్వరం సంబంధించిన అంశం సిబిఐకి అప్పచెప్పిన దాంట్లో కూడా బీజేపీ వాళ్ళు కొన్ని విధాలుగా మాట్లాడుతారు. ఏంటంటే ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో సిబిఐపై నమ్మకం లేదు, మోడీ సిబిఐ రెండు ఒకటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో సిబిఐ నమ్ముతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి మరి దీనిపై ఎట్లా స్పందిస్తారు? ఒక పక్క మీరే నమ్మట్లేరు, మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రకారం చూసుకుంటే మీరేమో మళ్ళీ సిబిఐకి అబ్బాయి చెప్తా ఉన్నారు. ఎట్లా ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేసింది, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా. ఒక చీఫ్ జస్టిస్
పెట్టి ఎంక్వైరీ చేయించి విచారణ జరిపించింది, ఒక కమిషన్ వేసింది. కాబట్టి అది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఇప్పుడు కేంద్రంలో ఉంది, సిబిఐలో ఉంది. కాబట్టి కేసీఆర్ని బీజేపీ కాపాడుతుందా లేదా కాళేశ్వరం వెనుక అవినీతి పరులని సిబిఐ ద్వారా మరింత ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ బయట పెడుతుందా అనే విషయం ఇది బీజేపీ కూడా తెలుసుకోవాలి. సిబిఐ కరెక్ట్ విధంగా చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందా? నమ్మకం ఇప్పుడు ఏదైనా దర్యాప్తు సంస్థల మీద ఎవరికైనా గౌరవం ఉంటుంది. ఈడీ అయినా, సిబిఐ అయినా, ఏసీబీ అయినా అందరి మీద గౌరవం ఉంటుంది. కాబట్టి అవి ఎక్కడ కూడా ఒత్తిళ్లకు తలొక్కకుండా లేకపోతే అడుగులకు మలుగు ఒత్తకుండా అవినీతి పరుల కొమ్ము కాసే విధంగా ఉండకూడదని అందరం కోరుతున్నాం. ఇవాళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోని ఒక పారదర్శకంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవాళ పీసీ కోచ్ కమిషన్ వేసి మనం నివేదిక ఇవ్వగలిగినాం. దాన్ని రేపు అసెంబ్లీలో తీర్మానం చేసాం సిబిఐకి ఇవ్వాలని. ఇవాళ సిబిఐ కూడా నిక్షిప్తపాతంగా వహిస్తుంది, అసలైనటువంటి దాని దోషుల్ని కూడా శిక్షిస్తుందనే నమ్మకం, విశ్వాసం మాకున్నది. మరి ఏం చెప్తారు ఫైనల్ గా? మరి కవిత ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది, పార్టీ నుండి కూడా తీసేయడం జరిగింది. మరి రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుందా కొత్త పార్టీ పెడితే? రాష్ట్ర రాజకీయాలకు కానీ ఆమె పార్టీ పెడితే ప్రజలకు కొరిగేది ఏం లేదు. నేను అనేది కవిత అనే పెద్దగా ఊహించుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు తెలుసుకోవాలి. అయినా కూడా కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా ఒకటే డ్రామా కంపెనీ, వాళ్ళందరూ కూడా ఒకటే ఉంటారు. గతంలో పొగిడినామే ఇప్పుడు తిట్టింది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా విడిపోరు, వాళ్ళందరూ కలిసే ఉంటారు. కాబట్టి ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి ఇది జరుగుతున్నటువంటి నాటకం. కాబట్టి కవిత ఇష్యూ వల్ల తెలంగాణ రాష్ట్రానికి కొరిగింది ఏం లేదు. వాళ్ళ మొత్తం కూడా ఓవరాల్ గా కవిత మొత్తం కూడా ఎపిసోడ్ అంతా కూడా ఇవాళ వాళ్ళ కుటుంబంలో ఆమెకు ఉన్నటువంటి ఆస్తి సంపద రాలేదనే ఉద్దేశంతోనే జరుగుతున్నటువంటి ఆరాటం తప్ప ఎక్కడ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. సో ఏంటి మరి నిజంగా ఒకవేళ కవిత పార్టీ పెడితే కానీ ఏంటి మరి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అండి ఏమైనా భయపడే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కవిత రాబోతుందని ఒక వార్త నడుస్తూ ఉంది. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? కవిత పార్టీ పెట్టడం వల్ల ఒరిగేది లేదు, పోయేది లేదు. కాంగ్రెస్ అనేది ఒక అతిపెద్ద పార్టీ, దేశంలో పెద్ద పార్టీ. ఇవాళ తెలంగాణలో కూడా 90 లక్షల మంది ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న పార్టీ. ఇంకా తెలంగాణలో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. కాబట్టి అది కూలిపోయే పార్టీ. కాళేశ్వరం లాగా ఎట్లనో బీఆర్ఎస్ కూడా కూలిపోతుంది. వాళ్ళ యొక్క నిర్వాహకం వల్లనే, వాళ్ళు చేసినటువంటి పనులతోనే, వాళ్ళు చేసిన 10 ఏళ్ల వ్యవహారంతోనే ఇవాళ వాళ్ళే కొట్టుకొని వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. యుద్ధం ఎవరో చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే యుద్ధం చేసుకుంటారు, వాళ్ళే కత్తులు తీసుకుంటారు, వాళ్ళే పొడుచుకుంటారు. ఎవరో విలన్లు కాదు, ఆ నలుగురే విలన్లు వాళ్ళే. కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కవిత అనే పార్టీని మేము పరిగణలో కూడా తీసుకోవట్లేదు. బీసీకి సంబంధించిన మన బిల్లు అసెంబ్లీలో పాస్ చేయడం అంశం కావచ్చు, ఇది అన్ని విషయాలలో కూడా నా పాత్ర ఉంది, నేను ప్రశ్నించడం వల్లనే కూడా బీసీకి సంబంధించిన ఇంత జరుగుతూ ఉంది. బీసీ నినాదం ఎత్తుకొని నేను ప్రజల్లోకి పోతా, ప్రజలు అంటున్నారని చెప్పేసి కవిత వాదన. ఏం చెప్తారు? ఇప్పుడు బీసీలు కవితను చూసి ఇంకోరిని చూసి కాదు కదా. కాంగ్రెస్ స్టాండ్ బీసీ స్టాండ్. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఏదైతే మనం చెప్పినామో గతంలో కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు అధికారాన్ని ఇవ్వాలి, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ఆర్థిక చైతన్యం ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇది. కాబట్టి ఈ ఎల్లయ్య పుల్లయ్య చెప్పిందని కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ భావజాలంలోనే బడుగులకు, బలహీన వర్గాలకు, పేదలకు ఇవాళ ఒక రాజకీయ అవకాశాలు ఇచ్చి, కూడు గుడ్డనిచ్చి, దేశంలో గరీబ్ హఠావో ఉన్నటువంటి నినాదం తీసుకొచ్చి ఈ దేశంలో లక్షలాది మంది పేదలకు ఇండ్లు కట్టించి లేకపోతే భూములు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఎవరో చెప్తే ఎవరో వినాల్సిన అవసరం లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా జోడో యాత్ర ద్వారా, రాజ్యాంగ పరిరక్షణ ద్వారా ఈ దేశంలో బీసీల కులగణన జరగాలని మొదటిగా వాదన తీసుకొచ్చింది అతను. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. కవిత వల్ల ఇంకో వల్ల 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నప్పుడు కవిత నిద్రపోయిందా? మరి ఎక్కడున్నది? ఎందుకు మాట్లాడలేదు? అధికారం ఉన్నప్పుడు నువ్వు స్థానిక సంస్థల్లో మీ నాన్న 23% ఇచ్చినప్పుడు ఎందుకు మీ నాన్న నిలదీయలేదు? మరి అప్పుడు ఎందుకు ఈ సోయి ఎక్కడ పోయింది? ఇవాళ అధికారం పోయిన తర్వాత అనేక రకాలుగా వస్తుంది. కాబట్టి బీసీలైనా ఇంకోరైనా కవితను కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ నమ్మే పరిస్థితి లేదు. సో ఏంటి మరి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? నిరుద్యోగుల సమస్యలపై మరి నిరుద్యోగులు ఎన్ని రోజులు కొట్లాడిల్లో మరి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తా అని కొంత హామీ ఇవ్వడం జరిగింది. మరి మళ్ళీ పక్కన పెట్టినట్టేనా కాంగ్రెస్ పార్టీ? మళ్ళీ ఎన్నికలు రాగానే గుర్తొస్తారా అంటే ఏం చెప్తారు? ఉద్యోగాల ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. ఉద్యోగాల ప్రక్రియ అనేది ఆగదు, మీరు గుర్తుపెట్టుకోండి. రేపు కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, భట్టి గారి నాయకత్వంలో ఇవాళ రేపు హైటెక్స్లో కూడా దాదాపు 5,000 మంది విఆర్ఏ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వబోతా ఉంది. కాబట్టి ఉద్యోగాల నియామకాలు తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేయాలి, కసరత్తు చేయాలనే ఆలోచన చేస్తూనే ఉన్నది. రానున్న రోజులలో కూడా మరొక భారీ ఉద్యోగాల భర్తీ కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి
కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఉద్యోగాల భర్తీ ఉంటది. గతంలో కూడా ఎప్పుడైనా చూడొచ్చు. ఉద్యోగాలు ఇవ్వాలి, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచన మొదటి నుంచి కాంగ్రెస్ స్టాండ్ ఇదే, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఇదే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికే ప్రతిరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగాలలో కూడా ఉద్యోగాలు కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. థ్యాంక్ యూ.